what is heat engine yesterday. So now we'll discuss about what is a refrigerator. చాలా సింపుల్ అన్న, హీట్ ఇంజన్ ని రివర్స్ లో ఆపరేట్ చేస్తే అదే రిఫ్రిజిరేటర్ అవుతుంది. సో నిన్న హీట్ ఇంజన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక ఇంజన్ తీసుకున్నాను నేను. దాని తర్వాత సోర్స్ సింక్ తెలుసు కదా మీకు. సోర్స్ అంటే విచ్ ఈస్ అట్ హైయర్ టెంపరేచర్, రిజర్వాయర్ అట్ హైయర్ టెంపరేచర్, అండ్ సింక్ ఈస్ ద రిజర్వాయర్ అట్ లోయర్ టెంపరేచర్, అండ్ దిస్ ఈస్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇంజన్. సో బేసిక్ గా ఈ పార్ట్స్ లో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంజన్ ఉంటుంది. దిస్ ఈస్ ది ఇంజన్. ఇంజన్ అంటే మెషిన్ మా. సో అండ్ యూ హ్యావ్ ఇక్కడ వాట్ యూ హ్యావ్ ఈస్ దిస్ ఈస్ సింక్ రైట్. అండ్ ఇక్కడ ఏముంటుందంటే సోర్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ సోర్స్. And this is sink. Sink is the reservoir at low temperature. Source is the reservoir at higher temperature. So let's say this temperature is T1, higher temperature. Sink అనేది ఎప్పుడు low temperature లో ఉంటుంది. So what is the sink అంటే ఇప్పుడు sink temperature T2 రా. ఒకవేళ సింక్ కి రిజెక్ట్ అయిన హీట్ సింక్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్. సింక్ ఈజ్ అ టెంపరేచర్ T2. ఈ హీట్ రిజెక్ట్ అయ్యి ఏదైతే సింక్ లోకి వెళ్తుందో దీని టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? పోనీ ఎప్పుడైతే సోర్స్ నుంచి మనం హీట్ తీసుకుంటామో దాని టెంపరేచర్ ఏమైనా డిక్రీజ్ అవుతుందా? ఎస్ ఆర్ నో ఆన్సర్. I explained the same thing yesterday. If temperature of the sink is T2, దానికి ఎంత హీట్ యాడ్ చేసినా కూడా దాని టెంపరేచర్ T2 ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంత హీట్ అబ్జార్బ్ చేసుకున్నా కూడా దాని టెంపరేచర్ T1 ఉంటుంది. సింక్ అండ్ సోర్స్ అంటే అదే. సింక్ అండ్ సోర్స్ ఆర్ ద రిజర్వాయర్స్ ఫ్రమ్ వేర్ you draw or reject heat, the temperature remains same అన్నమాట. So here is this refrigerator. So source obviously at hot reservoir, ఇది cold reservoir అన్నమాట. ఇది hot reservoir, ఇది cold reservoir. రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది అంటే పిల్లలు, రిఫ్రిజిరేటర్ లో ఏమవుతుంది చెప్పండి. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తాం మనం, అందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెడతాం. అవి హీట్ అవుతాయా, కూల్ అవుతాయా? అవి హీట్ అవుతాయా, కూల్ అవుతాయా? కూల్ అవుతాయి. బేసిక్ గా ఏం జరుగుతుందంటే థర్మోడైనమిక్ ఇంజన్ ఏదైతే ఉంటుందో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కి హీట్ పాస్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హీట్ ట్రావెల్స్. మనం అది నిన్న చూసాం కూడా. ఇక్కడ Q1 వస్తుంది, ఇందులోకి Q2 వెళ్తుంది, మిగతాది వర్క్ జరుగుతుంది. సో W is equal to Q1 minus Q2 అని రాసాం, అవునా కదా? ఇది ఎందులో, హీట్ ఇంజన్ లో. ఇది ఎప్పుడు రాసాం మనం అంటే హీట్ ఇంజన్ లో రాసాం. కానీ రిఫ్రిజిరేటర్ ఈజ్ రివర్స్ హీట్ ఇంజన్. అంటే ఏంటంటే కోల్డ్ బాడీలో నుంచి హీట్ మళ్ళీ హాట్ బాడీకి వెళ్తుంది. రిఫ్రిజిరేటర్ లో ఈ డైరెక్షన్ లో హీట్ పాస్ అవుతుంది. అప్పుడే కదా కోల్డ్ బాడీ ఇంకా కూల్ అవుతుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ గా ఉంటాయి. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హీట్ ఫ్లోస్ అన్నమాట. అంటే నేను యాక్చువల్ గా ఇక్కడ నుంచి Q2 అనే హీట్ వస్తుంది, అందులో నుంచి Q1 అనే హీట్ సోర్స్కి వెళ్తుంది. అలా జరగాలంటే నువ్వు వర్క్ చేయాలి. W. సో ఇక్కడ కూడా W is equal to ఏం రాసుకోవచ్చు అంటే W plus Q2 is equal to Q1, and here the W is Q1 minus Q2. Same, there is no difference. But the problem here is వర్క్ అనేది నువ్వు చేయాలి. ఇది ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి. Heat, in order to heat to flow from cold to hot, external work should be done. ఆ ఎక్స్టర్నల్ వర్క్ ఎవరు చేస్తారు అంటే ఎలక్ట్రిసిటీ చేస్తుంది. Here what is W? External work.
హీట్ ఇంజన్ లో ఏమవుతుందంటే హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ బాడీ టు లోయర్ బాడీ, వర్క్ ఈజ్ ఆబ్టైన్డ్. ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్, వర్క్ ఈజ్ ఆబ్టైన్డ్, యూస్ఫుల్ వర్క్ ఈజ్ ఆబ్టైన్డ్. సో థర్మోడైనమిక్ సెకండ్ లాలో ఉన్న రెండు స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ నీకు అడ్జస్ట్ అవుతాయి చూడు. ఐ మీన్ ఇక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ అండ్ దెర్ ఇస్ నో 100% ఎఫిషియంట్ ఇంజన్. అది మనం కార్నెట్స్ ఇంజన్ లో డిస్కస్ చేసాం. రిఫ్రిజిరేటర్ ఏంటంటే దెర్ ఈస్ నో ఇంజన్ విచ్ కెన్ కన్వర్ట్ ఆర్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ టు హాట్. కోల్డ్ నుంచి హాట్ కి హీట్ ట్రాన్స్ఫర్ చేయాలి వితౌట్ ఎక్స్టర్నల్ ఏజెంట్ అనేది జరగదు. అంటే విత్ ఎక్స్టర్నల్ ఏజెంట్ జరుగుతుందనేగా అర్థం. విత్ ఎక్స్టర్నల్ ఏజెంట్ జరుగుతుందనేగా అర్థం. సో ఇక్కడ వర్క్, అరే ఈ కార్నెట్స్ ఇంజన్ కి రిఫ్రిజిరేటర్ కి డిఫరెన్స్ అర్థమైందా? రిఫ్రిజిరేటర్ ఈజ్ రివర్స్ హీట్ ఇంజన్. ఈజ్ ఎ రివర్స్ హీట్ ఇంజన్. హీట్ ఇంజన్ లో ఏమవుతుందంటే సోర్స్ నుంచి హీట్ డ్రా చేసి కొంత వర్క్ యూస్ఫుల్ అయిన తర్వాత మిగతాది సింక్ వెళ్ళిపోతుంది. కానీ రిఫ్రిజిరేటర్ అలా కాదు. రిఫ్రిజిరేటర్ లో ఏం జరుగుతుంది, హీట్ అనేది సింక్ నుంచి సోర్స్కి వెళ్ళాలి. అలా జరగాలంటే ఎక్స్టర్నల్ వర్క్ జరగాలి, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉండాలి. అది ఎవరు అంటే ఎలక్ట్రిసిటీ. ఈ విషయం మీకు అర్థమవుతుందా? ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ టెలింగ్? సో ఇక్కడ ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే అవుట్పుట్ ఏ ఉండదు. ఇక్కడ అవుట్పుట్ ఉండదు, నువ్వే వర్క్ చేస్తావు కాబట్టి నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత కూల్ అవుతుంది. సో హియర్ వీ ఫైండ్ సంథింగ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. And we call it as beta. Coefficient of performance is defined as the heat extracted from the sink upon the work done, Q2 by W. అదే efficiency అంటే W by Q1. Coefficient of performance is Q2 by W. And I hope you can write this as Q2 by W అంటే Q1 minus Q2. దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే T2 by T1 minus T2 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చా? Can we write like this? Because you remember yesterday, efficiency of heat engine. Efficiency of heat engine లో మనం ఏం రాసాం? W by Q1 అని రాసాం కదా. సో W by Q1 ఎలా రాసాం అంటే W అంటే Q1 minus Q2 by Q1. So that you got 1 minus Q2 by Q1. 1 minus Q2 by Q1 ఏమొచ్చింది? 1 minus T2 by T1 అని వచ్చిందా? అంటే Q2 by Q1 ప్లేస్ లో T2 by T1 అని రాసుకోవచ్చు కదా. సో సేమ్ మేనర్ ఇక్కడ Q2 by Q1 minus Q2 ప్లేస్ లో T2 by T1 minus T2 అని రాసుకోవచ్చు. So for refrigerator, we find out what is the quotient of performance. But in case of heat engine, we find the efficiency. So this is about the refrigerator. అయితే refrigerator గురించి ఆ సైకిల్స్ మనం ఏం డిస్కస్ చేయము. Let us find the relation between these two. బీటాకి నీటాకి రిలేషన్ ఫైండ్ చేద్దాం. ఎలా ఫైండ్ చేద్దాం అంటే బీటా is equal to 1 by T1 by T2 minus 1, right? And the value of neta is 1 minus T2 by T1. So I think we can write this way. ఇందులోంచి T2 by T1 ఏమవుతుందంటే 1 minus neta అవుతుంది. So we can write this as 1 by T2 by T1 value 1 minus neta. So this is 1 by 1 minus neta minus 1. So beta would become 1 minus neta by neta. Okay.
So shall we solve an example on coefficient of performance? Let's take an example here. A refrigerator, let me write it this way. Whose coefficient of performance is 5, extracts 5 joules లేదా 250 joules per cycle from cooling compartment. So how much work per cycle is required to operate the refrigerator? So this is a good question which will give you, which actually tests your understanding. ఎంతవరకు మీకు అర్థమైందనే విషయం నాకు అర్థమవుతుంది, right? Wait a second. Yes, so a refrigerator whose coefficient of performance is 5 extracts 250 joule per cycle from cooling compartment. How much work per cycle is required to operate the refrigerator is the question. See, in this, I would like to know what are given. So coefficient of performance beta ఇచ్చాడు. So beta is given as 5. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ 250 జూల్ పర్ సైకిల్ ఫ్రమ్ కూలింగ్ కంపార్ట్మెంట్ అంటే అది Q2 వాల్యూవా, Q1 వాల్యూవా, W వాల్యూవా? మీ డయాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తుంది. వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? ఆ 250 జూల్ పర్ సైకిల్ అనేది హీట్, అది Q2వా, Q1ఆ, Wవా? డయాగ్రామ్ చూసి మీరు చెప్పొచ్చు. Gopi has given the answer, correct. Samir, wrong answer. Gopi, wrong. Dheeraj, correct. See, very simple. English lo untundi idi. 250 joule per cycle Q2. Harshit, good. అరే ఇక్కడ చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా? సింక్ లో నుంచి హీట్ ఇలా Q2 అని తీసుకొని Q1 అని సోర్స్ పంపించా. అలా చేయాలంటే నువ్వు ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి, W. ఆ విషయం నీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ బీటా అంటే ఏంటో ఇక్కడ రాస్తుంది కదరా, Q2 by W. So beta is Q2 by W. The value of Q2 is given how much? 250 joules. So 5 is equal to 250 divided by W. Then what should be the value of W? Very simple, 50 joules. If W is 50 joules, the value of Q1 is 300 joules. So it's a very simple question, but all you need to do is understand what the question is. Sorry, I'll go to the other question to understand it much better.
I will take another question. The efficiency గురించి నేను మాట్లాడంటే అది ఖచ్చితంగా హీట్ ఇంజన్ అవుతుంది. The efficiency of a heat engine whose sink is at 300 Kelvin is 40%. To increase the efficiency, to 60%, keeping the sink temperature constant. The source temperature must be increased. Why? Is a question. So I hope this is a simple question based on heat engine. First of all, the efficiency of heat engine is given, which is 40%. So you can write neta 1 is 40%. So 40 by 100. 40 by 100. Sink temperature ఎంత అంటే T2 కదా sink temperature. T2 ఎంత అది 300 Kelvin. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి తను ఏం చేశాడంటే సోర్స్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేయాలని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటా ఫార్ములా ఏంటంటే 1 - T సింక్ బై T సోర్స్. ఇది తెలుసు కదా. లో టెంపరేచర్ బై హై టెంపరేచర్. సో ఫస్ట్ కేసులో ఏమైందంటే 40/100 is equal to 1 - సింక్ టెంపరేచర్ ఎంత అంటే 300. సోర్స్ టెంపరేచర్ మనకు తెలియదు కాబట్టి T అని రాద్దాం. నెక్స్ట్ కేసులో ఏమైందంటే ఎఫిషియన్సీ వచ్చేసి ఇది ఈక్వేషన్ 1 అమ్మ. నెక్స్ట్ కేసులో ఎఫిషియన్సీ 2 60% అంటే ఇంక్రీజ్ అయింది 60/100. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 60/100 is equal to 1 - సింక్ టెంపరేచర్ అంతే ఉంది 300 డివైడెడ్ బై సోర్స్ టెంపరేచర్ మాత్రం పెరిగింది. సో ఎంత పెరిగిందో మనకు తెలియదు కాబట్టి we don't know how much it increased. So simply we'll write it as T plus delta T. ఎంతో ఇంక్రీజ్ అయింది కాబట్టి T plus delta T. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే డెల్టా టీనే కదా. డెల్టా టీ కనుక్కోవాలి. ఇది ఎక్స్ప్రెషన్ 2 అమ్మ. సో వాట్ యూ థింక్ వీ షుడ్ డూ? సో ఇందులో నుంచి 300/T వాల్యూ ఎంత అవుతుందమ్మా? 300/T వాల్యూ 60/100. ఇక్కడ నుంచి 300/T ప్లస్ డెల్టా టీ ఎంత అవుతుంది? 40/100. సో నీకు కావాల్సింది డెల్టా టీ, రైట్? సో డెల్టా టీ ఈజ్ హౌ మచ్? సో చాలా సింపుల్ గా వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దామా? డివైడ్ చేస్తే రాదేమో. ఇందులో నుంచి టీ వాల్యూ ఏమవుతుందమ్మా? 3000/6. ఇక్కడ T ప్లస్ డెల్టా టీ వాల్యూ ఎంత? 3000/4. సో ఇందులోంచి సపరేట్ చేస్తే అయిపోతుంది. సో ద వాల్యూ ఆఫ్ డెల్టా టీ
I think I can write it this way here. So the value of delta T is equal to 3000 by 4 minus 3000 by 6. సార్ ఇలా మాకు కన్ఫ్యూజింగ్ అవుతుంది. అది ఓకే, నో ప్రాబ్లం, డైరెక్ట్గా వాల్యూసే రాసాయి. అంటే నేను డెల్టా టీ కనుక్కోవాలి కదా అని అలా చేశాను. నీకు కరెక్ట్. కొన్ని ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు కానీ ఏం చేయను. ఇది 500 కదా. ఇక్కడ టీ ప్లస్ డెల్టా టీ వాల్యూ ఎంత అవుతుందంటే 3000 by 4. 250. So then what is the value of delta T? 250. Close. Yes. Sorry, 750. Yes. (250 Kelvin). So the temperature of source must be increased by 250 Kelvin. Clear, Aide? Is it clear to everyone? Nice. Shall we go to other question? ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంతకుముందు మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్ చేద్దాం. A Carnot engine is operating between T1 and T2, has efficiency 1/6. When T2 is lowered by 62 Kelvin, the efficiency increases to 1/3. Then the values of T1 and T2 are. So let me read this question and try to explain. The Carnot engine is operating between T1 and T2. Efficiency is 1/6. So T2 ante lower temperature, then T2 is lowered by 62, the efficiency increases, then the value of T1 and T2. So this is actually a simple question, and all of you can solve this question. There is no doubt in this if you could try to solve. So the efficiency in eta is equal to 1 minus T2 by T1. సో ఇక్కడ T2 అనేది లో టెంపరేచర్, దీన్ని ఇంకా తగ్గించాం అనుకోరా ఎఫిషియన్సీ పెరిగిపోతుంది, లేదా సోర్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా కూడా ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. ఇది 1/6 అంట, ఇది 1/6 ఎప్పుడు అంటే ఇది 1 minus T2 by T1 ఉన్నప్పుడు, ఇది 1 minus T2 by T1 ఉన్నప్పుడు. నెక్స్ట్ 1/3 అయిందంట ఎఫిషియన్సీ ఎప్పుడు అంటే T2ని లోయర్డ్ బై 62 లోయర్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి, అది T2 minus 62 అయినట్టేగా, డివైడెడ్ బై T1. సో ఎక్స్ప్రెషన్ 1 వచ్చింది, ఎక్స్ప్రెషన్ 2, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో బేసిక్ గా సెకండ్ ఎక్స్ప్రెషన్ ని ఇలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. 1/3 is equal to 1 minus T2 by T1
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 62/T1. ఇది కరెక్టేనా చూడండి. 1 minus T2/T1. సో ఈ 1 minus T2/T1 వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసండి. ఎంత? 1/6. సో ఇదేమవుతుందంటే 1/3 is equal to 1/6 plus 62/T1. Then the value of 62/T1 is 1/3 minus 1/6. Which is 1/6, right? So what is the value of temperature T1 then? 6 to 12, 36, 372. 372 Kelvin is the value of T1. If the value of T1 is 372, what should be the value of T2? Adi తీసుకెళ్ళి in 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1/6 is equal to 1 minus T2/372. So T2/372 is 5/6. So the value of T2 is ఇందాక 6 తోని క్యాన్సిల్ మల్టిప్లై చేసాం కానీ 62 into 5 అన్నమాట. 310 Kelvin. So I hope all of you understood this problem. Is it clear to everyone? రిఫ్రిజిరేటర్ అంటే అర్థమైందో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. హీట్ ఇంజన్ అంటే ఇంజన్ విచ్ ఎక్కడ ఏ ఇంజన్ లోంచి అయితే అవుట్పుట్ వర్క్ వస్తుందో దాన్ని హీట్ ఇంజన్ అంటారమ్మా. సో అలా అవుట్పుట్ రావాలంటే సోర్స్ నుంచి Q1 అనే హీట్ వస్తుంది, అది కొంత సింక్ లోకి వెళ్తుంది, మిగతాది వర్క్ జరుగుతుంది. కానీ రిఫ్రిజిరేటర్ అలా కాదు, ఇక్కడ నుంచి హీట్ నువ్వు డ్రా చేయాలి సింక్ నుంచి. అలా చేయాలి అంటే నువ్వు ఎక్స్టర్నల్ వర్క్ చేయాలి. సో బేసిక్ గా రిఫ్రిజిరేటర్ వర్క్ చేయాలంటే మనం లోపల ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూల్ అవ్వాలి, ఇంకా కూల్ అవ్వాలంటే మనం ఎలక్ట్రిసిటీ మనం వర్క్ చేయాలి కదా. అలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఉండదు, ఎందుకంటే అవుట్పుట్ వర్క్ ఏం రాదు. మనం ఎంత ఎక్స్టర్నల్ వర్క్ చేస్తే అంత ఎక్కువగా హీట్ సోర్స్కి వెళ్తుంది. కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది కనుక్కుంటాం. అది ఎలా అంటే Q2/W. సో అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ బై వర్క్ డన్. So quotient of performance is heat extracted by work done. So that is Q2/Q1 minus Q2. So which is T2/T1 minus T2. So ఇది గుర్తుపెట్టుకోవాలన్నా ఎఫిషియన్సీకిను quotient of performance కి రెండు వేరు ఫార్ములాస్ ఉంటాయి. సో బీటా ఫార్ములా ఇస్ T2/T1 minus T2 and efficiency formula is 1 minus T2/T1. సో వాళ్ళిద్దరికి రిలేషన్ కావాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నువ్వు నీట్గా ఎప్పుడు ఇది ఈజీ కనుక్కోవచ్చు కదా, 1 minus T2/T1. అది కనుక్కుంటే మళ్ళీ 1 minus that చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీటా వాల్యూ 5 అన్నాడు. బీటా 5 అయినప్పుడు నీటా వాల్యూ ఎంత అంటే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు కదా. 5 is equal to 1 minus eta/neta అని. సో యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ వే. సో రిఫ్రిజిరేటర్ కి మనం ఏం కనుక్కుంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనుక్కుంటాం, హీట్ ఇంజన్ కి ఎఫిషియన్సీ కనుక్కుంటాం. సో ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ కూడా కార్నట్ ఇంజన్ మీద ఇచ్చిన ఎఫిషియన్సీ కనుక్కోని. సో అది ఈ 2 క్వశ్చన్స్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు మెటీరియల్లో చేయండి. ఓకే.